విశాఖ వడ్లపూడికి చెందిన గుమ్మళ్ల శ్వేత యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసింది. 573వ ర్యాంకుతో 4వ ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించింది. తల్లిదండ్రులు, సన్నిహితుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని శ్వేత చెప్పారు. తమ కుమార్తె కష్టానికి ప్రతిఫలం దక్కిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శక్తివంచన లేకుండా కష్టపడి సమాజానికి మేలు చేస్తానని శ్వేత తెలిపారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఏఎస్, సెకండ్ ఐఆర్ఎస్. సో ఏ సర్వీస్ వచ్చినా ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు సర్వ్ ఫర్ ద కంట్రీ. పేరెంట్స్ ఆఫ్ కోర్స్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అండి. మా మమ్మీ డాడీ అయితే ఐ కెనాట్ టెల్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఎనీవన్ కుడ్ డూ దిస్. నాకు వాళ్ళు కంటిన్యూస్ కాన్స్టెంట్ మోటివేషన్. నా ఫ్రెండ్స్ కూడా, మా అక్క కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా, వీళ్ళందరూ సపోర్ట్తోనే ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఉన్నాను. మేబీ ఆ ర్యాంక్ ముందు నా పేరు ఒక్కటే కనిపిస్తుంది, బట్ ఇది వెనకాల ఉన్నది అందరూ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సోషల్ సర్వీస్ ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డూ, అండ్ అందుకే నేను ఈ సెక్టర్ చూస్ చేసుకున్నాను. ఫస్ట్ నుంచి తనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా సెకండ్ టైం కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళిందండి. తను ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు చాలా ఫీల్ అయింది సెకండ్ అటెంప్ట్లోని. తర్వాత మళ్ళీ తను చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడ్డారు. అమ్మాయితో పాటు మా పేరు నిలబెట్టిందని నాకు చాలా గర్వంగా ఉందండి. ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందండి. సివిల్ సర్వీస్, ఐఏఎస్ అయితే బాగుంటుందని చిన్న కోరిక ఉండేది. ఈ అమ్మాయి మాత్రం కష్టపడి చదివిందండి. ఈ 4 years చాలా కష్టపడి చదివింది. ఇప్పుడు సక్సెస్ సాధించిందని దానికి నేను చాలా సంతోషంగా